హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అప్పటికప్పుడు చేసుకునే చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg దాకా చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి స్టవ్ పైన పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చికెన్ బాయిల్ అయిందండి. ఈ వాటర్ కూడా ఇంకిపోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. మూత పెట్టి ఈ ఆనియన్స్ కాస్త మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు అలాగే ఆనియన్స్ బాగా మెత్తబడేంత వరకు అయితే వేయించుకోవాలి. నేను ఇక్కడ మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను. నాకు ఇక్కడ ఆనియన్స్ అలాగే టమాటోస్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న చికెన్ను వేసి ఈ చికెన్ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి మీడియం మంట పైన. చికెన్ను ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలైతే వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి 1 స్పూన్ దాకా కారం, 1 స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసి మీడియం మంట పైన ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఎంత బాగా కలిపితే చికెన్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుందండి. కలపడం పైనే ఉంటుంది టేస్ట్ అంతా. సో ఇలాగా చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఈ కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే అంతే అండి. టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ముందు చెప్పినట్టుగానే అప్పటికప్పుడు ఏదైనా చికెన్తో రెసిపీ చేసుకోవాలనుకుంటే ఈ చికెన్ ఫ్రై అయితే బెస్ట్ అన్నమాట. ఈ చికెన్ ఫ్రై మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు రైస్లో కానివ్వండి, చపాతీలోకి, పుల్కాలోకి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.